ఏమైందిరా సైదా? చెప్పకుండా వచ్చావు. 2 రోజుల నుంచి రూమ్లో కూడా డల్గా ఉంటున్నావు. ఏమైంది అసలు? అవును, జాబ్ విషయం ఏమైంది? ఎంతవరకు వచ్చింది అది? ఏమైంది అసలు? జాబ్ లేదేం లేదురా, వదిలే. అదేంట్రా, జాబ్ లేకపోవడం ఏంటి? ఏం జరిగింది అసలు? జాబ్ లేదేం లేదురా, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఇంటికి వెళ్ళడం ఏంట్రా? నిన్నటి వరకు అంతా అయిపోయింది, జాబ్ వచ్చింది అన్నావు. నీకు జాబ్ వచ్చిందని మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇవి సడన్గా ఇలా అంటావేంట్రా? ఏం చేయమంటావురా, ఒకటి జాబ్ కోసం డబ్బులు కట్టా, వాడే మోసం చేసిండు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అవునా? అసలు అలా ఎలా కట్టావురా డబ్బులు? కనీసం కట్టే ముందు ఒక మాటైనా చెప్పాలి కదా. కనీసం ఒక మాటైనా చెప్పావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్నే మేనేజర్తో మాట్లాడాను. మీ జాబ్ పని అయిపోయినట్లే. డబ్బులు రెడీ చేసుకోండి, ఆఫర్ లెటర్ రిలీజ్ చేపిద్దాం. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ జాబ్ గురించే నేను టీసీఎస్లో మేనేజర్తో మాట్లాడాను. అంతా సెట్ అయిపోయింది. ఇంకో 15 డేస్లో నీ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిపోయింది. ఓ అవునా సార్, థ్యాంక్ యూ సార్. ఇంత త్వరగా అయిపోయింది అనుకోలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. త్వరగా ఏముందమ్మా, మనీ రెడీ చేసుకున్నావు, జాబ్ సెట్ అయింది అంతే. అయినా నీకు ముందే చెప్పాను కదమ్మా, నా దాకా వచ్చావంటే నీకు జాబ్ సెట్ అయినట్టు. ఇంతకే ఈ మనీ తెచ్చావా? తెచ్చాను సార్. 2 lakhs ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అదే ఉందిలమ్మా, కరెక్ట్గానే ఉంటాయిలే. మనలో మనకి లెక్కలు ఎందుకు? నువ్వు వెళ్ళి ఫార్మల్ షూట్స్ కొనుక్కొని రెడీగా ఉండు, నేను ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా, జీవితం మీద రక్త వస్తుంది. అవునా? అలా ఎలా కట్టావురా? కనీసం కట్టే ముందు ఒక మాట అయినా చెప్పలేదు. కనీసం ఎవరికి కట్టావు? ఆ డీటెయిల్స్ అన్ని దగ్గర ఉన్నాయా? ఉన్నాయిరా, కానీ 2-3 months ని కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. మెయిల్స్ పెట్టాను, రిప్లై లేదు. గట్టిగా అడిగితే లాస్ట్ టైం వెయిట్ చేయన్నాడు. ఇప్పుడేం ఫోన్ కూడా ఎత్తట్లా. సరే, ఆ డీటెయిల్స్ అని తీసుకొని పోలీస్ కంప్లైంట్ అని ఇద్దాం పదా. ఏమని ఇస్తావురా? జాబ్ కోసం లంచం ఏమిటే తప్పు అంటారు. వాడేమో వెయిట్ చేయమని చెబుతాడు. ఇంకా జాబ్ రానట్టే, మనీ రానట్టే. అయినా ఎంత అమౌంట్ కట్టావురా? ఎవరికి తెలియకుండా తొందరపడ్డావురా. తొందరపడక ఏం చేయమంటావురా? ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంటే భయం వేస్తుంది. నాకు జాబ్ వస్తుందో రాదో తెలియదు. వాళ్ళు బాధపడలేకపోతున్నా. నాకంటే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఈ గొల్లంతా తట్టుకోలేక 2 లక్షలు అప్పు చేశాను. ఇంట్లో పేరెంట్స్ అలాగే అంటారా? వాళ్ళ కోసం నువ్వు తొందరపడితే ఎట్లా? అలానే అంటారంటే ఎలారా? ఇంటి పక్కన వాళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు. పేరెంట్స్ మాత్రం తొందర పెడుతూ ఉన్నారు. అయినా నీకు 2 లక్షలు ఎక్కడిరా? మా ఇంటర్ క్లాస్మేట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ మనీ ఇంట్రెస్ట్కి తిప్పుతూ ఉంటాడు. వాడి దగ్గర తీసుకొని పే చేశా. 2 monthsలో జాబ్ వస్తుంది, పే చేయొచ్చు అనుకున్నా. బట్ ఇప్పుడేమో ఎలా అయింది. వాడికేమో 2 monthsలో ఇస్తానని చెప్పా. ఎవర్రా ఫోను? ఎత్తి మాట్లాడు. మనీ తీసుకున్నానని చెప్పాగారా. వాడే 1 week నుంచి కాల్ చేస్తూ ఉన్నాడు. నాకేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లా. అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చానో అర్థం కావట్లా. నేనేమన్నా హెల్ప్ చేద్దామన్నా అంత అమౌంట్ అరేంజ్ చేయలేను. ఓ పని చేద్దాం, మనీ తీసుకున్న దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం. ఒక 2 monthsలో ఎలా అయినా అరేంజ్ చేద్దాం. ఈలోపు నేను కూడా ఎంతో అంత చూస్తాను. వాళ్ళు వెంటానికి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదురా, ఇక్కడ వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళు. నిజంగా రౌడీ షీటర్లా ఉంటారు చెప్పాలంటే. మనం ఇవన్నీ చేస్తే ఇంటికైనా పోతారు, లేదంటే చంపేస్తారు. అలా ఎలా ఇరుక్కుపోయావురా? కనీసం ఒక్క మాటైనా చెప్పాల్సింది కట్టే ముందు. ఏం చేయమంటావురా? 10th class తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూలు. అందరూ ఇంజనీరింగ్ తీసుకుంటున్నారని నన్ను ఇంజనీరింగ్ తీసుకోమని ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో వేశారు. పాస్ అవడానికే సరిపోయింది నాకు. అది అయిపోయింది అనుకుంటే బీటెక్లో జాయిన్ చేశారు. నేను తీసుకుందేమో ఎలక్ట్రానిక్స్. ఎలాగలా కింద మీద పడి పాస్ అయ్యాను.
తర్వాత ఇంటికాడ అందరూ సాఫ్ట్వేర్ అంటుంటే హైదరాబాద్ పంపించారు. ఎక్కడ కోర్సులో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదో, వాళ్ళు చెప్పడం అర్థం కావట్లేదో, నాకైతే ఏం అర్థం కావట్లా. జాయిన్ అయిన తర్వాత కానీ తెలిసింది నేను చేసింది వాళ్ళు చెప్పేది ఎలాంటి యూజ్ అవుదని. నేను చేసిన తప్ప చెప్పు, నువ్వే చెప్పు, నేను చేసిన తప్ప. సరే, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం, కానీ మళ్ళీ నువ్వు తొందరపడి పిచ్చి డిసిషన్స్ ఏం తీసుకో మాకు. నా కొడక please డబ్బులు అన్న, తీసుకునే please సంబంధం అన్న, లేకుండా అన్న, డ్రామాలు అన్న. చేస్తున్నారా? రేయ్, నిన్ను మీ ఫ్రెండ్స్ నేను సంపపారి దుబ్బుతా. అన్న వదిలే అన్న, నీ మనీ ఎలాగైనా ఇస్తానన్నా, కొంచెం లేట్ అయిందంటే. ఎక్కడికి పారిపోనన్నా, వదిలే అన్న. ఎక్కడికి పారిపోయినప్పుడు ఫోన్ చేసి ఫోన్ ఎత్తానికేమి చెప్పే సమాధానం. ఇడిసేయన్న, నీ మనీ ఎలాగైనా ఇస్తాను. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తే సమాధానం చెప్పాలి. నేనే కాల్ చేద్దాం అనుకున్నా అన్న, కొంచెం ప్రాబ్లంలో ఉండి కాల్ చేయలా. ప్లీజ్ అన్న, ప్లీజ్ ఇడిసేయన్న. మీరేమనుకుంటున్నారా? నా డబ్బులు ఇప్పుడు కావాలి, లేదంటే ఇటు నుంచి ఇటు ఇంటికి పోదా. ఇడిసేయన్న వదిలేయన్న, నీ మనీ ఎలాగైనా ఇస్తానన్నా. నేను ఎక్కడికి పారిపోనన్నా, మనీ ఎలాగైనా ఇస్తానన్నా. కొంచెం లేట్ అయిందంతే. నేనే కాల్ చేద్దాం అనుకున్నాను, కొంచెం ప్రాబ్లంలో ఉండి కాల్ చేయలేకపోయాను. ప్లీజ్ అన్న. ఏం ప్రాబ్లం రా? నీకు ప్రాబ్లం అయితే నన్ను ఏం చేయమంటావు? తీసుకున్న డబ్బులు టైంకి ఇవ్వాలని తెలీదా? ఇడిసేయన్న, ప్లీజ్ అన్న. తెలీదారా నీకు? అన్న ప్లీజ్ అన్న, నన్ను ఒకడు మోసం చేసిండు అన్న, అందుకే నీ మనీ ఇవ్వలేకపోయాను. అసలు ఎవడరా నేను మోసం చేసింది? డబ్బులు హ్యాండిల్ చేయలేనప్పుడు 2 లక్షలు ఎందుకు తీసుకున్నావు? ఇంతకీ ఆ ఫ్రాక్స్ పృథ్వీగాడు ఎక్కడ ఉంటాడు? అసలు జాబ్ కోసం మనీ కట్టమంటారా ఎదవా? ఈ రోజుల్లో కూడా ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నారా? అన్న మధురా నగర్లో ఉంటారన్న, వాడి ఆఫీస్ అక్కడే ఉంటుంది. అరే, మనోడికి జాబ్ అయిపోయినట్లే. నిన్నే మేనేజర్ కాల్ చేసాడు, ఆఫర్ అయిపోయింది అన్నాడు. ఎంత ఇంకో 1 మంత్లో అంతా సెట్. మరి మిగిలిన అమౌంట్ కూడా అరేంజ్ చేస్తే ఆఫర్ లెటర్ రిలీజ్ చేపిద్దాం. సరే, త్వరగా చూసుకో. మరి వేరే వాళ్ళు కూడా మనీ కట్టడానికి రెడీగా ఉన్నారు. లేట్ అయితే వాళ్ళకి పోయిద్ది. నువ్వు మనోడు కదా అని చాలా తక్కువలోనే సెట్ చేశాను. సరే, ఓకే, మరి ఉంటా, బాయ్. నమస్తే సార్, నా నమస్తే పేరు అమ్మా. రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ హరి. గుడ్ మార్నింగ్. రాజు పంపించాడు. రాజు పంపాడా? చెప్పండి, ఏం నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది నెల్లూరు సార్. 3 మంత్స్ నుంచి జావా నేర్చుకుంటున్నాం సార్. ఎలాగైనా మీరే మాకు జాబ్ ఇప్పించాలి సార్. డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్. జావా అంటే మంచిదే నేర్చుకున్నారు, కాకపోతే కొంచెం ఖర్చు అయ్యిద్ది అంతే. నిన్ననే 10 మందికి జావా మీద జాబ్ ఇప్పించాను. జస్ట్ ఇప్పుడే వాళ్ళతోనే ఫోన్ మాట్లాడుతున్నాను. అమౌంట్ ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్. సార్, అమీర్పేటలో మైత్రివనం కంటే ఫ్రాక్స్ పృథ్వీ ఫేమస్ అంటున్నారు సార్. జాబ్ రావాలంటే ఫ్రాక్స్ పృథ్వీ దగ్గరే అంటున్నారు సార్. ఎలాగైనా జాబ్ ఇప్పించండి సార్. అందుకే సార్ ఇద్దరం వచ్చాం. అదంతా వాళ్ళ అభిమానం అమ్మా, మనదేమని చెప్పండి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు జాబ్ లేదనుకుంటే వెనక్కిపోరు. ఇప్పటికీ ఒక 1000 మందికి జాబ్ ఇప్పించాం. వాళ్ళు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి అది ఇస్తాం ఇది ఇస్తామంటారు. మార్కెట్లో చాలామంది డబ్బులు తీసుకొని మోసం చేస్తుంటారు, కానీ మనం అలా చెయ్యం. జెన్యున్గా ఉంటాం.
అందుకే సార్ మీ దగ్గరకు వచ్చాం. డబ్బులు ఎంత తీసుకుంటారు సార్? అసలు జాబ్ ఎలా ఇస్తారు సార్? సింపుల్ అమౌంట్ అమ్మా, 2 లక్షలు తీసుకుంటాం. ప్రతి కంపెనీలో మేనేజర్ తెలుసు, వాళ్ళ ద్వారా జాబ్ ఇప్పిస్తాం. సార్ లక్కీ నెంబర్ అనుకుంటా. ఏంటమ్మా? సార్ ఏం లేదు సార్, తక్కువ మట్టి కదా అనుకుంటున్నాం సార్. అమౌంట్ మాకు ఓకే సార్. తక్కువే అమ్మా. ఇంతకీ మీరు ఏ కంపెనీలు కావాలి? మైండ్ స్పేస్లో కావాలా, రహీజాలో కావాలా, విప్రో సర్కిల్లో కావాలా? చెప్పండి అమ్మా. సార్ మైండ్ పేషెంట్ ఏరేగా సార్? వీడికి అలా తెలిసిందే. ఏరియా పేరేనమ్మా, కంపెనీలు కూడా పెడతారు. అయినా ఇవన్నీ మీకెందుకు? మీకు జాబ్ కావాలి, మనీ రెడీ చేసుకొని నాకు చెప్పండి, నేను జాబ్ సెట్ చేస్తా. సార్ నాకు మైండ్ పేస్లో కావాలి సార్. రేపు అమౌంట్ రెడీ చేసుకొని కాల్ చేస్తాం సార్. ఓకే 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 ఓకే. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎలా బాగున్నా? ఉన్నారు సార్? బాగున్నాం సార్. బాగున్నానమ్మా. మీరు బాగున్నారా? చెప్పండి. ఇదిగోండి సార్ 2 lakhs. ఇద్దరు కలిపి 4 lakhs తెచ్చాం సార్. ఒకసారి లెక్కేసుకోండి సార్. లెక్క పెట్టి ఎందుకులమ్మా, కరెక్ట్గానే ఉంటాయిలే. మీరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. ఇంకా మీకు జాబ్ వచ్చేసినట్టే, మీరేం ఇబ్బంది పడకండి. మీరు వెళ్ళి ఫార్మల్ షర్ట్స్ తీసుకోండి. డైలీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్. మీరు చేస్తుంది మామూలు హెల్ప్ కాదు సార్, మా లైఫ్ సెట్ చేస్తున్నారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానిదేముందమ్మా, ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు, తర్వాత లక్షలు దబ్బేస్తారు. మీకోసం 20 lakhs LPA జాబ్ రెడీగా ఉంది. ఎవరు సార్ మీ ఫ్రెండా? ఏ కంపెనీ సార్? అవును ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండే. ఎరా చెప్పవేంది? నమస్తే సార్, పృథ్వీ సార్ జాబ్ ఇప్పిస్తామంటే ఇక్కడికి వచ్చాం. అవును, జాబ్ ఇప్పిస్తాడు. 2 lakhs ఇచ్చారా? అవును సార్, 2 lakhs ఇచ్చాం సార్ ఒక్కొక్కరికి. అయినా 2 lakhs మీకు ఎలా తెలుసు సార్? అది వాళ్ళ లక్కీ నెంబర్లేమ్మా. ఇంతకీ ఏ కంపెనీ ఇప్పిస్తా అన్నాడు? మైండ్ పేస్లో సార్. సూపర్ కంపెనీ జాయిన్ అవ్వండి. మాట్లాడవేందిరా, చెప్పవేంది? మాట్లాడడానికి ఏముందిరా, మీరు రేపు రండమ్మా, నాకు కొంచెం పని ఉంది. జాబులు రేయ్, ఇప్పిస్తానని ఆపండి. డబ్బులు తీసుకొని బాబు, జాబులు కొట్టకండి. ఇప్పియకుండా అయ్యా హైదరాబాద్లో కొట్టకండి తిరుగుతా బాబు. ఉన్నారా? చచ్చిపోతాను. ఏంటి సార్ అలా కొడుతున్నారు? ఫ్రాడ్ నాయాలు అయ్యా, జాబులు వద్దయ్యా, ఇప్పిస్తానని కొట్టకండి. నాకు డబ్బులు తీసుకున్నాడు. కొట్టకండి అయ్యా. ఏంటి సార్ ఇది? జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు, అడ్రస్ లేడు. చూడ్డానికి గింతే ఉన్నావు, ఇంత ఫ్రాడ్ చేస్తావా? ఏంటి? కొట్టండి. కొట్టకండి ఈసారి అయ్యా, ఎవరికి కొట్టకండి ఇలా బాబు, జరగకుండా చచ్చిపోతాను. కొట్టకండి బాబు, కొట్టండి, కొట్టండి. కొట్టకండి. నా డబ్బులు నాకు ఇచ్చేయరా? మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలేసేయండి అయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా డబ్బులు నీకు ఇచ్చేస్తానయ్యా. ఈసారి ఎవరన్నా మోసం చేసావనుకో, హైదరాబాద్లో తిరగవు. ఇంకెవరిని మోసం చేయనయ్యా, వదిలేసేయండి అయ్యా ఒకసారి. ఇదే నీకు ఓకే, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా బతుకు. ఇదిగోన్నా మీరు ఇచ్చిన 2 lakhs ఇంట్రెస్ట్ 1 weekలో ఇస్తాను. చాలా థ్యాంక్స్ అన్న, ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తీసుకోండి అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే పర్లేదు తమ్ముడు, ఇలా జాబ్ కోసం అని మోసపోకు. కష్టపడి చదివి జాబ్ సంపాదించుకో. ఎందుకు ఇలా అడ్డదారిలో ఉన్న అమౌంట్ మొత్తం దారుణంగా మోసపోతావు? ఇప్పటి నుంచన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర మోసపోకుండా బ్రతుకు. వద్దన్న, పర్లేదన్న, తీసుకో. పర్లేదు తీసుకో. పర్లేదు, పర్లేదు పర్లేదు. పర్లేదు తీసుకో. వద్దన్న, తీసుకో బ్రదర్. కష్టపడి సంపాదించుకుంటాను. చాలా థ్యాంక్స్ అన్న, ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేసినందుకు. ఈ ప్రాబ్లం వల్ల డిప్రెషన్కి గురయ్యాను. చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదు తమ్ముడు, ఇప్పటికైనా జాబ్ ఎలా కష్టపడి తెచ్చుకోవాలో నేర్చుకో ఫస్ట్. చాలా థ్యాంక్స్ అన్న మీ సజెషన్. ఓకే, థ్యాంక్స్.